ఒక హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన ఈగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో యావరేజ్ ఫిలిం కాంత. అంటే చించేశారంటున్నారు పర్ఫార్మెన్స్‌లో రానా గాని, డుల్కర్ గాని. సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. సో అది నాకు గ్రిప్పింగ్ అనిపించలేదు స్టోరీ. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అదొకటి కొంచెం డైజెస్ట్ చేసుకుంటే నచ్చొచ్చు అందరికి. అంటే ఇద్దరిలో ఎవరు బాగా చేశారు? రానానా, డుల్కర్ సల్మానా ఎవరు బాగా చేశారు? దుల్కర్ గారు బాగా చేశారండి. న్యాచురల్గా చేశారు. ఆయనకి అవార్డు వస్తుంది. ఇదే సార్ ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో. అంటే హీరో ఇదిగిపోయి డైరెక్టర్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి డైరెక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాని ద్వారా కథ నడుచుద్ది. ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీలో కనిపించింది. కాకపోతే ఎవరి క్యారెక్టర్ ఏంటని నాకు తెలియదు కానీ సో సెకండ్ హాఫ్లో నాకు చాలా ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా చాలా బాగుండేది. అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి అంటున్నారు, అంటే నిజమేనా? దుల్కర్ గారి పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అంత న్యాచురల్గా చేశాడు ఆయన. మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్, దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్లో చూపించారు. అసలు 2-3 సీన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ దగ్గర అద్దం తలకాయ పగలు కొట్టుకునే సీన్ కానీ. సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది.